మక్కలు అయితే పండించిన పంట మొత్తం మార్కెట్లోనే ఉంది. రైతులంతా కూడా 2 నెలల నుండి పరిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా ప్రతిరోజు కూడా నిత్యం మార్కెట్కు వచ్చి మాలాంటి వాళ్ళతోని వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. మేము ఇప్పటికీ ఇది 3వసారి మార్కెట్లో విజిట్ చేయడము. మా పరిస్థితులు కూడా రైతుల పట్ల మేము మా నియోజకవర్గ నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ద్వారా మరి పై నాయకత్వానికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కేటీఆర్ గారు కూడా మరి ఇవాళ మార్కెట్ను విజిట్ చేయడానికి ఇక త్వరలో 1 అవర్లో ఇక్కడ విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. రైతుల కష్టాలు వారు కళ్ళతో చూసి మరి వారి ద్వారానన్నా కనువిప్పు జరుగుతుందేమో అనేది మేము ప్రభుత్వానికి కనువిప్పు జరుగుతుంది అనేది మేము ఆశిస్తాం. 10 కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఆ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉండేనా? రైతులంతా ఇంత సమస్యను ఎదుర్కొన్నారు? ఎప్పుడూ కూడా లేదు. ఇక్కడ ఆల్రెడీ నేను గత మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న రోజులలో ఏ రోజు వచ్చిన ధాన్యం ఆ రోజే లిఫ్ట్ అయిపోయినట్టుగా వెళ్ళిపోయేది. ప్రతిదీ కూడా ప్రైవేటు వ్యాపారస్తులు కూడా కొన్ని గవర్నమెంట్ కొన్ని నామ్స్ ప్రకారంగా సరుకు పనిచేయదు అని అన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కూడా అప్పటిదప్పుడే అమ్మేసుకునేది రైతులు. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కొనే పరిస్థితి లేదు, రైతుల నుండి గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ ఈ నర్సంపేటలో ఇప్పటికీ కూడా రైతులకు ప్రతి గన్ని సంచి నుండి మొదలుకుంటే శృతిని గన్ని సంచి హమాలి ఖర్చు ప్రతిదీ కూడా రైతే భరాయిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళ నిద్రాహారం లేకుండా ఇక్కడ పస్తులుండే పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఇకనైనా కనువిప్పు కలిగించి రైతులకు మేలు చేసే విధంగా ఇక్కడ ఉన్న అన్ని వేల బస్తాలు కాంటాలు అయి ఉన్నాయి. మరి వాటిని అన్నిటి కూడా షిఫ్టింగ్ చేయాలి, రైతులను ఆదుకోవాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా గోదాంలో కూడా ఇంచుమించు ఒక 60 నుంచి 70 వేల గన్ని సంచు బ్యాగులు ఉన్నాయి గోదాం నిండా. ఉన్నప్పటికీ రైతులకు గన్ని సంచులు ఇవ్వట్లేదు. అంటే పరోక్షంగా మనకు ఏమర్థమవుతా ఉంది, రైతులను చిన్న చూపు చూడాలి, ఈ రకమైన కొనుగోళ్ళు చేయకూడదు. ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే రైతు యాస్టకు వచ్చి ఇక్కడ మార్కెట్కి సరుకు తీసుకురాడు, ఇక్కడ అమ్మడు, మనం కొనుగోలు చేయొద్దనే దురుద్దేశంతో ప్రభుత్వం కుట్ర పడుతూ ఉన్నది. బార్దాన్ బస్తాలు గోదాం నిండా అన్ని వేల బ్యాగ్స్ పెట్టుకొని రైతులకు ఎందుకు సప్లై చేస్తలేరో మరి వివరించి చెప్పాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ బస్తాలను ఏం చేస్తారు మరి? అవి ఎందుకు నిలబెడతానట్టు రైతు బయట ఎందుకు కొనుగోలు చేయాలి? దీని పట్ల ప్రభుత్వము స్పందించాలి. ఆ యొక్క గోదాంలో ఉన్న బ్యాగ్స్ అన్నింటినీ కూడా రైతులకు సప్లై చేసి రైతులను పంటను త్వరగా కొనుగోలు చేసి మరి తరలించే వారికి పర్యవేక్షణ ఏమన్నా జరుగుతూ ఉందా? దాని లోపం కూడా ఏమన్నా కనబడుతుంది? ఎలాంటి అధికారుల పర్యవేక్షణ కూడా ఇదంతా కూడా ప్రభుత్వ